హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎట్లా ఉన్నారు? నేనైతే మంచిగా ఉన్నా. ప్లీజ్ గైస్ సపోర్ట్ మీ, లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. స్టార్ట్ ఇట్. మేమైతే శ్రీ దనకొండాలమ్మ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. అడ్రస్ వచ్చేసి మేడపాడు అనే విలేజ్లో పొలాల మధ్యలో అయితే అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. చాలా ఫేస్ఫుల్గా అయితే ఉంటుంది. ఎవరైనా రాకపోతే రండి టెంపుల్కి, చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే 3 టైమ్స్ ప్రదక్షిణాలు అయితే చేసుకుంటున్నాము. చేసేసాక ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మా అక్క అయితే ఇక్కడ పూలదండ అయితే వేస్తుంది. నేనైతే పసుపు కుంకుమ అక్షింతలు వేసేసి అమ్మవారికి గాజులు అయితే వేస్తున్నాను. గాజులు వేసేసినాక ఇంక ఇక్కడ అయితే అమ్మవారికి దీపం అయితే పెట్టుకుంటున్నాను. దీపం అది పెట్టేసాక ఇంకా ఇక్కడ మా సిస్టర్స్ అయితే ఇంకా వాళ్ళు పూజ అయితే చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా అమ్మవారికి గాజులు వేసేసి పసుపు కుంకుమ అవి పెట్టేసుకొని ఇంకా మా పెద్దమ్మ అయితే తను అనుకున్న పని జరిగితే అమ్మవారికి చీర జాకెట్ కోన్ అయితే ఇస్తానని అనుకుంది. ఇంక ఇక్కడ చీర జాకెట్ అయితే అమ్మవారికి పెట్టేస్తున్నారు. ఇట్లా అమ్మవారికి పెట్టేశాక ఇంకా కోన్ అయితే శుభ్రంగా వాష్ చేసుకొని ఇంకా కోడికి పసుపు ఇలా పూసుకోవాలి. కాలుకి, హెడ్కి, ఇంకా నడునికి అయితే ఇట్లా పసుపు అయితే రాయాలి. రాసేసాక ఇంకా కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి కోడికి. పెట్టేశాక ఇంకా అమ్మవారికి చూపించేసి కోడిని అయితే కోసేస్తున్నారు. కోడిని కోసేసాక ఇంకా కోడి నోట్లో అయితే వాటర్ అయితే పోసుకోవాలి. ఇట్లా పోసుకోవాలి. పోసేసాక ఇక్కడ మా హస్బెండ్ గారు అయితే ఇంకా తన పూజ అయితే చేసుకుంటున్నారు. ఇంకా ఇలాగైతే చేసుకోవాలి. మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి. ఇంకా మా హస్బెండ్ గారు కొబ్బరికాయ కొట్టేసి అంటుపళ్ళు అవి అమ్మవారికి పెడుతున్నారు. ఇంకా పెట్టేసా అందరూ హారతి అయితే తీసుకోండి. ఓకే గైస్, ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. బాయ్ గైస్.